యాక్చువల్గా చూడండి, తాబేలాడ పావు ఒకటి రెండు ఉన్నాయి తాబేళ్ళు. కనపడటం లేదా? వామ్మో. సో ఇవి రెండు తాబేళ్ళు అయితే ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నట్లున్నాయి. చూద్దాం, పోయేది ఎలాగో అటువైపే కదా. సో దీన్ని కొంచెం క్లీన్ చేసి వాటర్ మంచిగా పడితే బాగుంటుంది. ఇంకెందుకంటే సో మనోళ్ళు ఎంత డెవలప్ చేస్తే అంత ఒక విధంగా ఆకర్షణీయంగా ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనము యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ ఎవరైతే యూజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉంటారు అన్నమాట, ఏవైతే అప్డేట్స్ ఉంటాయో అవంతా కూడా క్లీన్ చేసినారంటే. ఇంకా ఏదైనా రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను, ఏఐ జనరేటెడో మరి తిరుపతి థాట్స్ అనో. వాళ్ళు ఏం చేశారంటే దీని లోపల చిన్న బోటింగ్ కూడా పెడితే బాగుంటుంది అన్నారు. సో ఐడియా నాకు కూడా నచ్చిందండి యాక్చువల్గా. సో అది ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే మనమేం గవర్నమెంట్ అఫీషియల్స్ కాదు కాబట్టి. సో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. కూర్చోవడానికైతే మనకు బాగున్నాయి, అక్కడొకటి. ఇక్కడ కూడా కూర్చోవచ్చు. సో మనం దీన్ని రౌండ్ అప్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఆడ తాబేలు ఉంది, ఈదుతా ఉంది. మొబైల్లో కనపడినట్టుంది. ఇక తెలియదు మొబైల్ అయితే. సో ఇక్కడ కూర్చోవచ్చు. అలాగే వచ్చిన వెంటనే అలసిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక సేద తీరడానికి. సో వచ్చినందుకు ప్రతిదీ వాడుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకు కూడా ఏమంటారు, ఒక హ్యాపీనెస్గా మనం ఫీల్ అవుతాం. కొంతమంది ఏంటంటే వచ్చి అట్లా తిరిగి వెళ్ళిపోతారు. కాదు, నేనేం చెప్తా అంటే ఫీల్ ఎవ్రీథింగ్. వచ్చినందుకు అరే నేను ఆడ కూర్చున్నా, ఆడ కొంచెం సేపు ఒక చిన్న బ్లాగ్ చేసిన లేదంటే వీడియో చేసిన అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఓకేనా?